హలో ఫ్రెండ్స్. యువరాజ్, కమలాకర్ అందరూ నిద్రపోయిన తర్వాత బొమ్మ దగ్గరికెళ్తారు. వెళ్ళి వెంటనే ఈ సరుకు ఇక్కడ దీంట్లో ఉన్న డబ్బుని తీసుకుపోయి గోడౌన్‌కి తరలిద్దాం బాబాయ్ అని అంటా ఉంటారు. అనేసరికి అప్పుడు మళ్ళీ యువరాజు అంటాడు, మొత్తానికి సాధించేసాం బాబాయ్ అంటూ బొమ్మ పైన చెయ్యి వేస్తాడు. చెయ్యి వేసేసరికి సైరన్ మోగుతుంది. ఆ మోతకి అందరూ నిద్రలేసి ధాత్రి, కేదార్ కూడా లేచి సెన్సార్ మోగుతుందంటే యువరాజు వాళ్ళు డబ్బు కోసం తీయడానికి ప్రయత్నిస్తున్నట్టున్నారు. వెళ్దాం పదా అంటూ వెళ్తారు. అప్పుడు కౌశికి, సుధాకర్ అందరూ కూడా లేచొస్తారు. వచ్చేసరికి ఈ కమలాకర్ అంటాడు యువరాజుని, రేయ్ అందరూ వస్తున్నారు పోదాం పదరా అని అంటే, బాబాయ్ డబ్బు బాబాయ్ అంటే, డబ్బు లేదు ఏం లేదు మళ్ళీ చూసుకుందాం పదా అంటూ లాక్కెళ్తా వీళ్ళొచ్చే సమయంలో వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ తర్వాత డోర్ దాటి వెళ్ళిపోతారు. వెళ్ళి పెరట్లోకి వెళ్ళేసరికి అక్కడ కేదార్‌కి యువరాజు దొరుకుతాడు. మొహాన దుప్పటేసి దొంగ దొంగ అంటూ అరుస్తాడు. అరిచేసరికి అందరూ అక్కడికొస్తారు. పట్టుకోండి కుమ్మేయండి అని చెప్పి అందరూ అనుకొని ఇంకా దుప్పట్లో ఉన్న యువరాజుని కొడతా ఉంటారు. ధాత్రి కూడా కొట్టండి అంటే ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అందరూ బాగా చితక్కొడతా ఉంటారు. కమలాకర్ మాత్రం చాటున నిల్చొని చూస్తూ, అమ్మో యువరాజు గారు దొరికిపోయినట్టున్నారు, మనం దొరికితే మనకు కూడా డేంజరే అనుకుంటా అక్కడే నిల్చొని ఉంటాడు. మరి యువరాజుని చూస్తారా లేదా, ఏం జరుగుతుందో ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్.